నమస్తే. నేను ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రుల యొక్క పనితనం మీద ర్యాంకులు ప్రకటించారు. ఇది రాష్ట్రంలో చాలా చర్చనీయాంశమైంది. ఇలా ర్యాంకులు ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమీ కాదు. 2014, 19 కాలంలో కూడా ర్యాంకులు ప్రకటించి అపాస్పాలైనటువంటి విషయం నాకు బాగా గుర్తుంది. అసలు నాకు తెలియగలుగుతానండి. 8 మాసాలు పరిపాలన చేసిన తర్వాత ర్యాంకులు ప్రకటించాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కానటువంటి అంశం. నారాయణ కాలేజో, చైతన్య కాలేజో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉంటారు కదా, ర్యాంకుల పంట నారాయణకి, నెంబర్ 1 నారాయణ, నెంబర్ 2 నారాయణ, నెంబర్ 8 నారాయణ అని ఒక అడ్వర్టైజ్మెంటు. నారాయణ ఆల్ ఇండియా 1 2 3 4 5. అదేవిధంగా చైతన్యకు నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అని ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటటువంటి సంఘటనలు, అలాంటి వ్యాపార ప్రకటనలు మనం చూసాం. 1 1 1 2 2 2 3 4 4. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే క్యాబినెట్ మీటింగులో ర్యాంకులు ప్రకటించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది, మరి దాన్ని కామెడీ అనాలో లేక రాష్ట్ర ప్రజల్ని దృష్టి మరలించే కార్యక్రమం అనాలో నాకు అర్థం కాల. చిత్రం ఏంటంటే, ఆయన ప్రకటించినటువంటి ర్యాంకుల్లో చంద్రబాబు నాయుడు గారికి 6వ ర్యాంకు ప్రకటించుకున్నారు. 6వ ర్యాంకు ప్రకటించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం పనితీరు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా ముందుకు సాగాలి అని మాట్లాడుతున్నాడు. నువ్వు అసలు నెంబర్ 1 రావాలి కదా. నిజంగా పనితీరు తెలిసి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నెంబర్ 1 స్థానానికి చేరాలి. ఆయన ఇచ్చిన ర్యాంకుల్లోనే వాళ్ళ అబ్బాయికి ఏమో 8వ ర్యాంకు వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు. ఉప ముఖ్యమంత్రి గారికి ఏమో 10వ ర్యాంక్ ఇచ్చారు. ఏమిటి ఈ ర్యాంకులు నాకు అర్థం కాల. అందరికన్నా మించి ఫరూక్ గారికి మొదటి ర్యాంక్ ఇచ్చాడు. మరి దాని ప్రకారం శాఖ కూడా మార్చుకోవచ్చు. 2వ ర్యాంక్ ఏమో కందుల దుర్గేష్ గారికి, అంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారికి ఏమో సెకండ్ ర్యాంకు. ఎవరి పేరు మీద అయితే కందుల దుర్గేష్ గారు గెలుపొంది క్యాబినెట్లోకి వచ్చారో ఆయనకేమో 10వ ర్యాంకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ ర్యాంకుల పిచ్చి ఏమిటో, దీని ఆర్భాటం ఏమిటో నాకైతే అర్థం కాల. వాసంశెట్టి సుభాష్కి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన మొట్టమొదటి నుంచి చాలా వ్యతిరేకం ఉన్నాడు. ఆయనకేమో 25వ ర్యాంకు. పయ్యావుల కేశవులు చాలా సీనియరు, ఒక విధంగా అందరికన్నా కొద్దిగా సమర్థవంతమైనటువంటి పరిపాలన అందిస్తాడని ప్రజలు భావిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒకరు. ఆయనకేమో 24వ ర్యాంకు. అసలు ఏంటి ఈ చాదస్తం ఏమిటి, ఈ పిచ్చి ఏమిటి, ఈ ర్యాంకులు ఏమిటి, ఈ ర్యాంకులతో మంత్రులను అవమానించే కార్యక్రమాలు ఏమిటో ఎవ్వరికీ అర్థం కానటువంటి పరిస్థితి. అదేమంటే, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది, 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని ఉన్న సొరకాయలు కోసినట్టుగా కోతలు కోసేసే కార్యక్రమం పత్రికలన్నీ, ముఖ్యంగా ఎల్లో మీడియా చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ప్రకటించారు. ప్రజలు ఏ ర్యాంక్ ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఏ ర్యాంక్ ఇచ్చారు ఈ 8 మాసాల్లో? దాన్ని తెలుసుకోగలరా? మీరిచ్చినటువంటి సూపర్ 6 అన్నీ కూడా సూపర్ చీట్ చేశారు. ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదు. ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా చెత్తబుట్టలో వేసేశారు. అదేమంటే రాబోయే కాలంలో మేము వాటిని పరిశీలిస్తామనేటువంటి ఒక దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు. ప్రజలు మీ 8 మాసాల పరిపాలనకి ఇచ్చిన ర్యాంకు ఏంటో మీరు తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. పైగా ఇంకొక అనూహ్యమైనటువంటి పరిణామం కూడా జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశానికి 10వ ర్యాంకు సాధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు. అనారోగ్య కారణాల వల్ల రాలేదనేటువంటి ఒక ప్రకటన మాత్రం పత్రికల్లో మనం చూస్తున్నాం. దానితో పాటు సింగపూర్ వెళ్ళాడు అనేటువంటి మాట కూడా మనం వింటున్నాం. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ప్రజల్ని పెట్టవలసినటువంటి అవసరం ఉప ముఖ్యమంత్రి గారికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తాను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకు క్యాబినెట్ మీటింగ్కు రాలేకపోతున్నాను అని ప్రజలకు ట్రాన్స్పరెంట్గా వివరణ ఇవ్వవలసినటువంటి పని లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు వివరణ ఇవ్వడానికి భయపడుతున్నారు? మన సినిమా షూటింగ్లో ఉండి అసత్యాలను చెబుతున్నారా? లేకపోతే సింగపూర్ ఏదైనా పర్సనల్గా పని మీద వెళ్ళారా?
నిజంగానే ఆరోగ్య పరిస్థితి బాగోక బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారా, వెన్నెముక నొప్పిగా ఉండి, వీటికి క్లారిఫికేషన్ ఉండాలి కదా ఎవరైనా సరే. సాక్షాత్తు ఆయనే ఇవ్వచ్చు, కానీ ఆయన మాత్రం దానికి ఇవ్వడం లేదు. ఏమిటో మరి ఈ రకమైనటువంటి ధోరణి మరి ఎవరికీ నచ్చనటువంటి ధోరణి. 25 మంది మంత్రులు ఉన్నారు, 26ది ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న సీట్ ఏమో ఎవరి కోసం ఎదురు చూస్తుందో మనకు తెలియదు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం, ప్రజలకు అర్థమైన దాని ప్రకారం నాగబాబు గారి కోసం ఆ సీట్లో కర్చీఫ్ వేశారంటున్నారు. అసలు మంత్రివర్గంలో కర్చీఫ్లు వేయటం ఏంటో, ఆ మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఉండటం ఏమిటో. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా అన్నగారైనటువంటి నాగబాబు గారు ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయిన తర్వాత మాత్రమే క్యాబినెట్లోకి వస్తారు అని. మీకు చాలా సాంప్రదాయాల మీద గౌరవం ఉంది, సంతోషం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ర్యాంకు మాత్రం ప్రజలు గుండు సున్నా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.